డిఫరెంట్ గా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ లో భాగమే. పొలిటీషియన్స్ నే వాళ్ళు బినామీలుగా ఇవన్నీ కూడా రన్ చేస్తా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం హెరిటేజ్ ఉంది. హెరిటేజ్ ఎవరిదండి మనకు తెలుసు కదా రాష్ట్ర ప్రజలందరికీ. అంటే చూడండి అసలు ఎంత అన్యాయం ఉంటాయి. వీళ్ళు రాజకీయ నాయకులు ప్రజలకు మంచి చేస్తానని వస్తున్నారు. వీళ్ళు చేసినంత కల్తీ వ్యాపారాలు ప్రజలకు మంచి ఎలా చేస్తారండి? ప్రజలకు ఎప్పుడు తెలుసుకుంటారో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు చేసే వ్యాపారంలోనే కల్తీ ఉంటే వీళ్ళ పరిపాలన ఎంత కల్తీ ఉంటుంది? ఈ మిల్క్ ఇలాగా కల్తీ జరుగుతుందని 12 సంవత్సరాలు 14 సంవత్సరాల క్రితం అండి న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఈనాడులో కానీ, జ్యోతిలో కానీ, సాక్షిలో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ ఈ పేపర్ లో వస్తే ఆ పేపర్ కటింగ్ ని నేను తీసుకున్నాను. చాలా మంది నా క్లయింట్లు మా దగ్గరకు వచ్చారు. లాయర్ గారు మీరు బాగా పబ్లిక్ ఇష్యూస్ మీద బాగా ఫైట్ చేస్తారు, ఇది చూడండి ఎంత ఘోరంగా ఉందో, మరి కల్తీ పాలంట ఇవన్నీ మేమే తాగుతున్నాము, దీని మీద ఏదన్నా మీరు ఒక ఫైట్ చేయండి లీగల్ గా అన్నారు. నేను దానికి వాళ్ళు ఏమన్నానంటే ఎవరైనా కంప్లైంట్ గా మీరు ఉంటారా, మీకు లాయర్ గా నేనుండి లీగల్ ఫైట్ చేద్దాం అని అడిగారు. అందరూ భయపడ్డారండి. ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలతో పెట్టుకుంటే ఎంత ఘోరంగా ఉంటుందో మనకు తెలుసు. ఎవరు ముందుకు రాలా. అందుకే నేనే కంప్లైంట్, నేనే అడ్వకేట్ గా ఇప్పుడు ఏం చేశానంటే విజయవాడ కార్పొరేషన్ కోర్టులో ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేశానండి. దాంట్లో ప్రతివాదులుగా ముద్దాయిగా ఎవరిని పెట్టానంటే ఆ విజయ డైరీ మిల్క్ మేనేజింగ్ డైరెక్టర్ ని ముద్దాయిగా పెట్టాను. రెండో ముద్దాయిగా విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఉంటారండి. వీటిలన్నిటి మీద కంట్రోలింగ్ వీళ్ళే చూసుకోవాలి. వీళ్ళు పబ్లిక్ ఇష్యూకి సంబంధించి వీళ్ళు మంచి పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంది. సో అతను నెగ్లిజెన్స్ ఉన్నాడని చెప్పేసి అతను కూడా సెకండ్ ముద్దాయిగా, అలాగే హెల్త్ ఆఫీసర్ కూడా మూడో ముద్దాయిగా, అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారండి జిల్లాకు సంబంధించి. వీళ్ళందరూ ముద్దాయిగా చూపిస్తూ నేనే కంప్లైంట్ గా కార్పొరేషన్ కోర్టులో విజయవాడలో క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే కోర్టు వారు స్పందించారు. చాలా బాగా కోర్టు చాలా ఆ రోజు జడ్జి గారు అన్న మాటలు ఈ రోజుకి నాకు గుర్తున్నాయి. ఆయన భయపడిపోయాడు. ఈ ఫ్యాక్ట్స్ అన్ని చూసి, నేను రాసిన ఫ్యాక్ట్స్ అన్ని చూసి ఇంత ఘోరం జరుగుతుందా నాకే తెలియదు, సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది, ఇది ఇష్యూ సమన్స్తుంది ఆల్ ఎక్యూజ్డ్ అని చెప్పేసి ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశాడు. అఫ్ కోర్స్ వాళ్ళందరూ అటెండ్ అయ్యారండి. ఒక 2 సంవత్సరాలు నడిచింది. ఆ నడిచిన దాని మీద వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు, ఇంక ఇలాంటిది రిపీట్ అవుతుందని చెప్పేసి కోర్టుకి అఫిడవిట్ కూడా ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. అది 100% అందులో సక్సెస్ అయింది. చాలా మంది వచ్చి నన్ను ఆ రోజే అప్రిషియేట్ చేశారు. నా గురించి దీని మీద ఆల్రెడీ న్యూస్ పేపర్ లో ఆర్టికల్స్ కూడా వచ్చినాయండి. మీడియా కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆ రోజు నన్ను బాగా ఇచ్చేశారు, మంచిగా పొగిడారు, ఒక మంచి పని చేశారు లాయర్ గారు అని. ఇది 14 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. అంటే ఇది ఎప్పటిది కాదు, ఈ కల్తీ అనేది ఎప్పటి నుంచో ఉంది. సారీ టు సే అసలు ఇది ఎంత భయంకరమైన కల్తీ అంటే అండి, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు పాలు తాకోకుండా ఏ ఇంట్లోనూ పాలు లేకుండా ఏ కార్యక్రమం జరగదు.